విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పారిశుద్ధ్యం పూర్తిగా అటకెక్కడంతో అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మెడికల్ సేవలు క్యాంపులకే పరిమితం కావడం, మెడికల్ సర్వేలు మెయిన్ రోడ్లతో ఆగిపోవడం పరిస్థితులను మరింత దుర్భరంగా మారుస్తోంది. నీటి పరీక్షల రిపోర్టులు ఏమయ్యాయో తెలియకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. విజయవాడలో డయేరియా విజృంభిస్తుంది. ఇప్పటికే 380కి పైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకా 120 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్లినా ఆ తర్వాత కూడా డయేరియాతోనే వారు తిరిగి దవాఖానకొస్తున్నారు. రాజరాజేశ్వరిపేటలో మళ్లీ కేసులు పెరుగుతూ ఉండటంతో మెడికల్ క్యాంపును కొనసాగిస్తున్నారు. మెడికల్ క్యాంపులో బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాటిని టెస్టుల కోసం ల్యాబ్కి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు జ్వరాల కోసం మాత్రమే బ్లడ్ టెస్టులు చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబాలకు మంచినీరు, శానిటైజేషన్ కిట్లను అధికారులు పంపిణీ చేస్తున్నారు. అయితే డయేరియాకు సంబంధించిన నీటిని సేకరించి ల్యాబ్కి పంపిన రిపోర్టులు ఇవాళ్టికి కూడా రాలేదు. మెడికల్ క్యాంపుకు వచ్చిన వారికి సాధారణ ట్రీట్మెంట్ అందించి ఇళ్లకు పంపిస్తున్నారు సిబ్బంది. వారికి వ్యాధి తిరిగి తీవ్రమయ్యాక ఆసుపత్రికి వస్తున్నారు. కొందరు బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఇంకా డిశ్చార్జ్ కావాల్సి ఉంది. అక్కడ ఏం జరిగిందో అంతుపట్టక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. నీటి పరీక్షల రిపోర్టులు రావడానికి 48 గంటలు పట్టొచ్చు. కానీ 6 రోజులవుతున్నా ఇంకా రిపోర్ట్ బయటకు రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 380 దాకా కేసులు రావడంతో ఆ ప్రాంతానికి చెందిన చాలా మంది వాళ్ల బంధువుల ఇళ్లకు, కొంతమంది వేరే ఊళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక ఎటూ వెళ్లలేక మిగిలిన వారు అక్కడే ఉంటూ జాగ్రత్తగా కాలం గడుపుతున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా పారిశుద్ధ్య కార్మికులు కనిపిస్తున్నారు. బుడమేరు వరదల తర్వాత అక్కడ పారిశుద్ధ్యం అనేది పట్టించుకోలేదు. ఆ ప్రాంతమంతా పారిశుద్ధ్యానికి దూరమే. ఇప్పుడు కూడా పైపైనే శుభ్రం చేసి వదిలేస్తున్నారు. మెయిన్ రోడ్లపైనే పారిశుద్ధ్య కార్మికులు కనిపిస్తున్నారు. వీధులు, సందుల్లో ఎక్కడా వారి జాడ కనిపించడం లేదు. గుంటూరు జిల్లా తురకపాలెం తరహాలో విజయవాడ రాజరాజేశ్వరిపేటలో మరణాలు నమోదు కావడం లేదు. కానీ డయేరియా బాధితుల సంఖ్య అంతకంతకు పెరగడం కలవరపెడుతుంది.